డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004-5 సంవత్సరాల్లో మొదలుపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు అంటే 20 సంవత్సరాల తరువాత, అంటే 2 దశాబ్దాల తరువాత ఎప్పుడు ఎలాంటి ఆటంకం లేనటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం మరి ఈరోజు ఆపివేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే నేటి దినం ఒక గొప్ప మైల్ స్టోన్ గా మనం భావించవచ్చు. ఎందుచేతంటే ఆరోగ్యశ్రీని ఆపేసి పేదలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని ఈ రోజుతో నేనైతే భావిస్తా ఉన్నాను. ఎంత అన్యాయం అండి ఇది! ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? ఏం పాపం చేశారు నాకు అర్థం కాదు. కేవలం నీకు ఓటేయటం అన్నటువంటి పాపం తప్ప మరి ఏం చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలు? ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఆశా ప్రతినిధులు రిలీజ్ చేసినటువంటి నోటు మనం ఒకసారి గమనిస్తే గత ఏప్రిల్ నుంచి నేటి వరకు అంటే కరెక్ట్గా 1 ఇయర్ మాకు బిల్లులు చెల్లించటం లేదు, 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అని చెప్తున్నారు. వాళ్ళైనా అలాగా విత్స్టాండ్ అవ్వగలుగుతారు? సాధ్యపడదు కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 సార్లు మేము రిప్రజెంటేషన్స్ చేశాము అంటున్నారు. చూసారా? ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 10-12 నెలల కాలంలో, 10 నెలల కాలం అనుకుందాం, 26 సార్లు రిప్రజెంటేషన్ చేశారట. అంటే నెలకి తక్కువలో తక్కువ 2.6 టైమ్స్, అంటే ప్రతి 2 నెలలకి ఒక 5 సార్లు రిప్రజెంటేషన్ చేస్తున్నారు. 26 సార్లు రిప్రజెంటేషన్స్ చేశారట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మేము కింది స్థాయి అధికారులతో మాట్లాడగలుగుతున్నాం కానీ ఓ మంత్రితోనో ఓ సెక్రటరీతోనో లేకపోతే ముఖ్యమంత్రితోనో మేము మాట్లాడలేకపోతున్నామండి గత 10 నెలలుగా అని చెప్పి వాళ్ళు చెప్తాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని నేను అడుగుతున్నాను. 20 సంవత్సరాలుగా రకరకాల పేర్లతో నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఈరోజు ఆగిపోయింది అని నేనైతే చాలా సగర్వంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఈ ఆగిపోవడానికి కారణం కూడా ఒకే ఒకటి, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన పాపానికి ఇది మనకి కావలసినటువంటి శిక్షను కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేనైతే మనవి చేసుకుంటా ఉన్నాను. 26 సార్లు రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం మీరు రెస్పాండ్ అవరా? ఈరోజు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అని చెప్పేసి అంటే నేను చాలా సంతోషపడ్డాను. నేను మేబీ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారేమో, మరి ఏమన్నా ఛాలెంజెస్ గురించి ఏమి చెప్తారేమో. ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఆరోగ్యశ్రీని దుకాణం మూసేస్తున్నాం, మేము ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తాం, మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి ఆల్రెడీ చెప్పాడు కదా. మరి దానిపైన ఏమన్నా డీటెయిలింగ్ ఇస్తారేమో అని నేను అనుకున్నాను మనసులో. చూస్తున్నాను ఆయన ప్రెస్ మీట్ అలా చూస్తూనే ఉన్నాను. ఆయన గంటకు పైబడి మాట్లాడాడు. ఆయన ఎక్కడైనా ఆరోగ్యశ్రీ గురించి ఒక మాట మాట్లాడతారేమో అని చెప్పి నేను వెయిట్ చేశాను. నథింగ్ డూయింగ్. ఎక్కడో ఆ మాటలో మాత్రం మాట్లాడాడు. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఆపేస్తానన్నారు, వాళ్ళకు డబ్బులు కావాలి కదా, ఆక్సిజన్ కావాలి కదా. మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్తే నేను ఎక్కడి నుంచి తేవాలన్నాడు అని చెప్పి
ఒక లైట్ మోడ్లో నవ్వుకొని కామెడీ చేసుకుని మాట్లాడతాం. అంటే నాకు అర్థం కాని విషయం అండి. మన జనవరి నుంచి ఓపీ ఈహెచ్ఎస్ అన్ని ఆపేశారు. ఇదిగో ఆపేస్తున్నాం, ఇదిగో ఆపేస్తున్నాం అని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు, మీటింగ్లు పెట్టారు, నిరసన తెలియజేశారు. ఈ పర్టికులర్ డేట్, ఈ ల్యాండ్ మార్క్ డేట్ రానే వచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ హ్యాండిక్యాప్ అయిపోతుంది, డీరేల్ అయిపోతుంది, ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా చేసేస్తున్నాం అన్నటువంటి భయము లేకపోవడం ఏంటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి? అసలు అర్థం అవడం లేదు. అసలు ఇంతకంటే ఒక మంచి ప్రోగ్రాము ఏదైనా ఉంటుందా? దేశానికి దారి చూపించినాం మనం. అక్రాస్ ది నేషన్ మన నుంచి నేర్చుకొని ఈరోజు రకరకాల ప్రోగ్రాం వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. ఈ ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ నుంచి డెరైవ్ ప్రోగ్రామ్స్, రకరకాల మార్గాలు. అలాంటి ప్రోగ్రాం ఒకటి ఆపేస్తున్నారంటే కనీసం చీమ కుట్టినట్టయినా ఈ ముఖ్యమంత్రి లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యానికి, ఆవేదనకి గురి చేసింది. గంటన్నర మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఈరోజు. మీరు నాకు అర్థం కాదు. ఆ ప్రెస్ మీట్ మీరు అందరూ ఒకసారి చూడండి. ఆ ప్రెస్ మీట్ రాష్ట్ర ప్రజలందరినీ చూడమని నేను కోరుతున్నాను. ఒక్క ముక్క అర్థమైతే ఎవరికైనా నాకు చెప్పని అడుగుతున్నాను. ఏంటిది నాకు అర్థమవుతుంది దౌర్భాగ్యం. మేము మంత్రులుగా చేసాం. ఏదో రివ్యూ అంటే మా సెక్రటరీనో, మా కమిషనర్లో, లేకపోతే మా హెచ్ఓడిలో ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసుకొని వస్తారు, రకరకాల ఫిగర్స్ అందులో యాడ్ చేసి. అవన్నీ డిపార్ట్మెంట్ స్థాయిలో చర్చించుకొని దానిపైన విధి విధానాలు తయారు చేసుకొని, అడ్మినిస్ట్రేటర్ అనేవాడు విధి విధానాలు తయారు చేసుకొని ఆ విధి విధానాలు ప్రజలకు తెలియజెప్పాలా, ఆ విధి విధానాన్ని జీవోల రూపంలో ఇవ్వాలా, లేకపోతే చట్టం చేయాలి, ఆ విధి విధానాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి దాన్ని అధికారులకు చెప్పాలి. అదంతా వదిలేసి అధికారులు ఆయన ప్రజెంట్ చేసినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎవరికి కావాలండి? నాకు అర్థం కాదు. అలాంటి పాఠాలు వాట్సాప్లోను, యూట్యూబ్లోను కొన్ని లక్షలు ఉంటాయి. చంద్రబాబు గారు ఇది ముందు మీరు గమనించాలి. మీరు చెప్పినటువంటి పాఠాలు కొన్ని లక్షల పాఠాలు ఉంటాయి యూట్యూబ్లో. అధికారులు మీకు ఇచ్చిన ప్రెజెంటేషన్ తీసుకొచ్చి మీరు మాకు చూపిస్తారా? అధికారులు మీకు ఇచ్చిన ప్రెజెంటేషన్ని మీరు ఎసిమ్యులేట్ చేసుకొని, ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, మీరు ఏ రకమైన విధి విధానాలు మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎస్ఓపి అని కింద మీద పడి చెప్తున్నారు కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటో మాకు చెప్పండి. అవి చాలు మాకు, అవన్నీ మాకు అక్కర్లేదు. మాకు పోనీ ఒక మాట అడుగుతున్నాను నేను. మీరు చెప్పిన గంటన్నర ప్రెజెంటేషన్లో 4 విధానాలట. డిసీజ్ బర్డెన్ అండ్ ప్రివలెన్స్ ఐడెంటిఫై చేస్తారట, దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారట. ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి చెప్పరు మనం. డిజిటల్ నర్వ్ సెంటర్ కుప్పంలో పెడతారట, అక్కడి నుంచి చిత్తూరు జిల్లా, అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారట. చెప్తాను వీటన్నిటి గురించి కూడా. మీరు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో పీపీపీ మోడ్లో 100 to 300 బెడ్ హాస్పిటల్స్ పెడతారట. అలాగే అమరావతిలో ఒక మెగా మెడిసిటీ పెడతారట. దీస్ ఆర్ ద 4 things వాట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ప్రెజెంటెడ్ టుడే. నాకు అర్థం కాని విషయం ఏంటి? డిసీజ్ బర్డెను, ప్రివలెన్స్, ఈ ఏ జబ్బు ఎంతమందికి ఉన్నది, ఎన్ని లక్షల మందికి ఉన్నది, దీని ఇన్సిడెన్స్ ఎంత, దీని ప్రివలెన్స్ ఎంత, దీని మోర్టాలిటీ ఎంత, ఇవన్నీ తెలిసిన బాగోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం ఒకటి చెప్తాను నేను. ప్రైమరీ ప్రివెన్షన్ బాగా ప్రధానమైనటువంటిదని, ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ప్రైమరీ కేర్ బలంగా ఉంటే ప్రజలు జబ్బులు బారిన పడేటటువంటి పరిస్థితులు ఉండవని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే గుర్తించి ఆ ప్రైమరీ కేర్
ఏదైతే మీరు ఎన్ని చెప్పారు ఐడెంటిఫికేషన్ డిసీజ్ ఐడెంటిఫికేషన్ అని చెప్పి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని ఇవన్నీ రకరకాలు చెప్పినారు కదా, వాటన్నిటిని కలిపి మనం ప్రైమరీ కేర్ అంటాం. ఆ ప్రైమరీ కేర్ బలోపేతం చేయడం కోసమనే ప్రతి గ్రామంలో కూడా మనం ఒక విలేజ్ హెల్త్ సెంటర్ అని పెట్టినాం. ఆ విలేజ్ హెల్త్ సెంటర్లో ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అని వేసాం. ఎక్కడ కూడా వేకెన్సీ ఉండదు. స్టాఫ్ నర్సులను పెట్టాం. ప్రతి మండలానికి 2 పిహెచ్సీలు ఉండాలని చెప్పి ఒక స్టాండర్డ్ తీసుకున్నాం. ప్రతి పిహెచ్సిలో 2 మెడికల్ ఆఫీసర్లు ఉండాలని చెప్పి ఒక స్టాండర్డైజేషన్ చేశాం. ఆ మాదిరి కొత్తగా 89 పిహెచ్సీలు కట్టాం రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని సిహెచ్సీలు అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నాడు నేడు కింద బాగు చేసాం. పిహెచ్సీలు సిహెచ్సీలు అన్నింటినీ కూడా. నాకు అర్థం కాదు, ప్రతి సిటిజన్ ప్రతి పౌరుడి యొక్క హెల్త్ డేటా మన దగ్గర ఉండాలని ఆరోగ్య సురక్ష అన్నటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి, ప్లీజ్ మార్క్ మై వర్డ్, ఆరోగ్య సురక్ష అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి ఇంటికి కూడా వెళ్ళి సర్వే చేశాం. మనం పేషెంట్ మన దగ్గరికి వచ్చి నాకు చెక్ చేయండి అని అడగడం కాదు, రావడం లేదని, నచ్చినోడు వస్తున్నాడు నచ్చినోడు రావడం లేదు, డిసీజ్ బర్డెన్ అలాగే ఉండిపోతుంది, వాస్తవాలు తెలియడం లేదు, రియలిస్టిక్ ఫిగర్స్ తెలియడం లేదని మనమే ఇంటికి పంపించాం. మన స్టాఫ్ నర్స్ని, మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి తలుపు కొట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని బయటకు తీసుకొచ్చి వాళ్ళ బీపీలు చూసి వాళ్ళకి షుగర్లు చెక్ చేసి వాళ్ళకు ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ తయారు చేసి ఒక యాప్లోనే ఆరోగ్య సురక్ష యాప్లోనే అన్నిటినీ కూడా యాప్లోనే డిజిటలైజ్ చేసి వాళ్ళ డేటా అంతా కూడా 1,43 లక్షల ఫ్యామిలీస్ కూడా స్మార్ట్ హెల్త్ కార్డులు ఇచ్చాం. 1,43 లక్షల కుటుంబాలకి స్మార్ట్ హెల్త్ కార్డులు ఇచ్చామంటే అందులో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి డిజిటల్ హెల్త్ డేటా స్టోర్ అయి ఉన్నది. ఇది ఆరోగ్య సురక్ష అని చెప్పి 2 నెలల పాటు కంటిన్యూస్గా ఒక ప్రోగ్రాం పెట్టుకొని 2 నెలలు 3 నెలలు పెట్టి ఆ తర్వాత మళ్ళీ దాన్ని పెట్టి టోటల్ హెల్త్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేసి స్మార్ట్ కార్డులు ఇచ్చాం మనం. ఇది కాకుండా ఫ్యామిలీ ఫిజిషియన్ అని కాన్సెప్ట్ పెట్టి ప్రతి 2 వారాలకి ఒక డాక్టర్ ఆ ఊరెళ్ళి ఆ బీపీ ఉన్నోడికి, షుగర్ ఉన్నోడికి, లేకపోతే ఇంకోటి రక్తహీనత ఉన్నోడికి ఏం జబ్బులుంటే ఆ జబ్బులు ఉన్న వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చాడు, కూర్చోబెట్టి అందరూ పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చి, ఆ మందులు లేకపోతే కొరియర్లో వాళ్ళకి మందులు పంపించి రిఫరల్ చేయాల్సి వస్తే అక్కడి నుంచే రిఫరల్ చేయించి ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్య భరోసా కల్పించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ అన్ని విడిచిపెట్టేశారు, మీరు నాశనం చేసేసారు, సర్వనాశనం చేసేసారు. ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా కేవలం కక్షతోని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నేను ఎందుకు చేయాలా, మంచి పని చేయాలా, మంచి పని క్యారీ ఫార్వర్డ్ చేయాలా, మంచి ప్రాజెక్ట్ మంచి ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మీ హెల్త్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా హెల్త్ సెక్రటరీ కదా, కృష్ణబాబు గారే కదా, ఆయనకి తెలీదా, ఆయన మీకు చెప్పలేదా? అన్నిటినీ ఒక 1 ఇయర్ పాటు హైబర్నేషన్లో పెట్టేసి జనాలను వాళ్ళ మానానికి వాళ్ళని సస్తే సావండి అని చెప్పి విడిచిపెట్టేసి ఆరోగ్యశ్రీ బకాయి చెల్లించకుండా చివరికి ఆరోగ్యశ్రీ దుకాణం కూడా తాళం వేసి ఈరోజు వచ్చి 1.5 గంటల పాటు నాగరాజ్ కబుర్లు చెప్తావారు. ఏంటి నాకు అర్థమవుతుంది. ప్రతి నియోజకవర్గంలో పీపీపీ మోడ్లో ఒక హాస్పిటల్ పెట్టిస్తారట. మరి ఇప్పుడున్న ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏడు చేస్తారయ్యా? 30 పడకల ఆసుపత్రులని, 50 పడకల ఆసుపత్రులని, 100 పడకల ఆసుపత్రులని, 200 పడకల ఆసుపత్రులని ఇవన్నిటిని ఏడు చేస్తారు మీరు? ఇవి అమ్మేస్తారా మెడికల్ కాలేజీ లాగా? టూలెట్ బోర్డులు పెట్టేయండి ఇటు కూడాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా నాడు నేడు కింద బ్రహ్మాండంగా తయారు చేసినారు కదా వీటన్నిటిని కూడా. టూలెట్ బోర్డులు పెట్టేయండి. గంటన్నర సేపు మాట్లాడారు. మీరు మాట్లాడిన దానిలో ఎక్కడైనా పేద ప్రజలకి ఫలానాది ఉచితంగా మేము చేస్తామని మీరు చెప్పగలిగారా? పీపీపీ మోడ్లో మీరు హాస్పిటల్ పెడితే ప్రజలకి ఫ్రీగా సర్వీసెస్ అందుతాయా?
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెడతాననుకున్నాను పీపీపీ మోడ్లో. ఏం వెళ్తాను నాకు అర్థమవుదు. ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ లో ఒక మెడికల్ కాలేజ్ కట్టిస్తా ఉంటే అటేమో అమ్మేస్తానంటున్నాం. మళ్ళీ కొత్తగా ఇంకో ప్రైవేట్ సెక్టర్లోనేమో హాస్పిటల్స్ పెడతానండి. ఈ ప్రైవేట్ పిచ్చే నాకు అర్థమవుదు. విద్యా వైద్యం అనేది ప్రభుత్వాల బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు విద్యా వైద్యం అనేది ప్రభుత్వాల బాధ్యత, ప్రజల హక్కులు అవి, బేసిక్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్. వాటిని మర్చిపోతే ఎలాగా? అన్నింటినీ అమ్మేస్తారా మీరు? వైద్యాన్ని పూర్తి ప్రైవేట్ పరం చేస్తారా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కరోనా సమయంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఉంటే దిస్ విల్ బి ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ విల్ బి ది లార్జెస్ట్ గ్రేవ్ యార్డ్ ఇన్ ది వరల్డ్ అని నేనైతే ఈ సందర్భంగా అభిప్రాయపడతా ఉన్నాను.